వినిపిస్తుందా మీకు? Hey guys, గుడ్ ఈవినింగ్. సో ఒకసారి ఈ లైవ్ స్ట్రీమ్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అదే నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ మీకు ఏదైనా మీకు పొజిషన్స్ ఉన్నా అండ్ లేకపోతే మీకు ఇంకా మీరు ఏదైనా పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నా, సో వాటన్నిటికీ నేను ఆన్సర్ చేయగలను. సో ఒకసారి నేను చూపిస్తాను. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. అంతేగాని ఇది నేను సేల్ చేయాలని కానీ ఇంకొక ఆలోచన నాకైతే లేదు. సో జస్ట్ మీకు ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అడిగితే ఎవ్రీ వీకెండ్ అలాగే నేను మీ స్టాక్స్ నేను రివ్యూ చేసి వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయో చెప్పమంటే చెప్తాను. ఓకేనా? ఐదర్ ఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ అండ్ లేదా ఏదైనా బెస్ట్ స్టాక్స్ మీకు ఏమైనా కావాలన్నా కూడా ఐ విల్ రికమెండ్. ఓకే. సో ఇక్కడ నేను ఎలాంటి ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. సో అది నా మైండ్లో ప్రస్తుతానికి అయితే లేదు. ఓకే. సో ఇండికేటర్ చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూసి మీకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి. ఓకే. సో మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఇండికేటర్ అనమాట. సో దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. సో ఒక నిమిషం అండి, నేను చెక్ చేసుకుంటున్నాను క్వాలిటీ ఎలా వస్తుంది. ఓకే. సో మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి చాట్ బాక్స్లో మీరు టైప్ చేసి చెప్పినట్లయితే నేను చెక్ చేసుకుంటాను. సో లైవ్గా కూడా టెస్ట్ చేద్దాం, అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసి దీని ఐ మీన్ దీంట్లో మీరు ఎలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేయొచ్చు, అలాగే దీన్ని మీరు ఎలాగా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. బట్ ప్రస్తుతానికి నేను ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఆ ఛాన్స్ రాకపోవచ్చు. మీకు ఇది కనిపిస్తుందా లేదా అని ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా లేదండి? హలో, మీకు కనిపిస్తుంటే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, సో దట్ నేను అర్థం చేసుకుంటాను దాన్ని. ఓకే. సో ఈ ఇండికేటర్ వల్ల మీకు మీరు ఏ స్టాక్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. అది ఫారెక్స్ అయినా, కమోడిటీస్ అయినా, ఇండియన్ స్టాక్స్ అయినా, ఏ దాంట్లో అయినా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ విక్స్ కూడా ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది కూడా ఇది చెప్పగలదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండికేటర్. నేను అది కాన్ఫిడెంట్గా చెప్పగలను అనమాట. సో ఇక్కడ మీకు లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ లైన్స్ అయితే ఉన్నాయి మనకి. ఒకటి బ్లూ డాట్ లైన్ అయితే ఉంది, అండ్ బ్లాక్ డాట్ లైన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ స్టార్ లైన్ ఉంది, అండ్ గ్రీన్ స్టార్ లైన్ ఉంది. ఓకే. సో ఇక్కడ మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సినవి బ్లూ లైన్స్ అండ్ డాటెడ్ లైన్, బ్లాక్ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం మంచిగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నేను తీసుకోవట్లేదు చాయిస్, మీరే చెప్పండి. మీకు దేన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. సో నేనేదో నాకు ఫేవర్గా ఉన్న ఒకదాన్ని చూపించేసి ఇది ఇక్కడ వర్క్ అవుతుంది, ఇక్కడ మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పడం కాకుండా ఆ చాయిస్ అనేది మీకే ఇస్తున్నాను, మీరే చెప్పండి. సో మీరే చెప్పండి, ఒక స్టాక్ అయినా ఇండెక్స్ అయినా ఏదైనా మీ చాయిస్ అనమాట. ఓకే. సో మీరు చెప్పండి, సో నేను దాన్నే టెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ అలాగే వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది, మంచిగా అర్థమవుతుందని కూడా చెప్పండి, ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు చెప్పండి, నేను దాన్ని తీసుకొని మీకు నేను లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను ఇది వర్క్ అవుతుంది అనేసి. ఓకే. సో ఎగ్జాంపుల్గా మనం నిఫ్టీలోకి వెళ్తే మీరు చెప్పండి ఎంత లోపల, నేను ఊరికే నిఫ్టీ చార్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు చెప్తే దాని ప్రకారంగా నేను చూపిస్తాను మీకు ఇది ఎలా వర్క్ అవుతుందని. ఓకే.
యా అశ్వత్ టాటా మోటార్స్ అడుగుతున్నారు. ఓకే, టాటా మోటార్స్లోకి వెళ్తున్నాను. ఓకే, సో మీరు ఏ టైం ఫ్రేమ్లో అయినా చెక్ చేసుకోవచ్చు దీన్ని అయితే, దానికి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సింది అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బయింగ్ ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ ఎప్పుడు చేయాలి దాని గురించి. ఓకే, సో ఈ బ్లాక్ డాటెడ్ లైన్స్ అండ్ గ్రీన్ డాటెడ్ లైన్స్ ఉన్నప్పుడు మనం బై చేయడానికి ఇది సిగ్నల్ ఇస్తున్నట్టు. ఓకేనా, ఇవి రెండు దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండకూడదు. ఇవి రెండు దగ్గరగా ఉండాలి. అండ్ ఒకవేళ బ్లాక్ డాటెడ్ లైన్ అనేది గ్రీన్ డాటెడ్ లైన్ కంటే కిందగా ఉంటే అది హై ప్రాబబిలిటీ సెటప్ అనమాట. ఓకేనా, సో 90% అది మూవ్ చేయగలదు. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే. ఓకే, అలాగే రెడ్ కలర్ డాట్స్, ఓకేనా, రెడ్ కలర్ డాట్స్ అండ్ బ్లూ కలర్ డాట్స్ కానీ ఫామ్ అయితే ఓకే, ఇది కూడా హై ప్రాబబిలిటీ సెల్లింగ్ సెటప్ అనమాట. ఓకేనా, సో ఈ రెండింటిని ఎప్పుడైతే బ్రేక్ చేసుకొని ప్రైస్ అనేది కిందకు వస్తుందో అప్పుడు మనకి సెల్లింగ్ చేయడానికి ఛాన్స్ వస్తున్నట్టు. ఓకే, సో బయింగ్ ఎప్పుడు వచ్చింది, ఆగస్ట్ 24 నుంచి స్టిల్ ఇంకా ఇది బయింగ్ మూమెంట్లోనే ఉంది. ఓకేనా, ఇక్కడ ప్రైస్ రావడానికి ట్రై చేసింది, బట్ నెక్స్ట్ డే ఏమైంది, క్రాస్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. అండ్ దీనికి అంటే ఇప్పుడు ఈ లైన్స్ క్రాస్ వెంటనే మీరు ట్రేడ్ తీసుకోవడానికి లేదు, దీనికి ఎక్స్టర్నల్గా ఇంకొక ఫ్యాక్టర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు చెప్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఈ గ్రీన్ అండ్ బ్లాక్ డాటెడ్ లైన్స్ క్రాస్ చేసి కానీ ప్రైస్ వచ్చిందంటే మీరు బయింగ్ మూమెంట్లో ఉన్నట్టు. ఓకేనా, అండ్ ఎప్పుడైతే పై నుంచి ప్రైస్ అనేది కిందకి ఫాలో అవుతుందో, ఈ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ డాట్స్ని క్రాస్ చేస్తూ కిందకు వస్తుందో అప్పుడు వచ్చేసి మీరు సెల్లింగ్ మోడ్లోకి రావాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు సింపుల్ స్టెప్సే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ గమనిస్తే ఇది స్టిల్ ఇంకా మూమెంట్ ఇస్తూనే ఉంది, ఈ లైన్స్ ఇంకా ప్లాట్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా, సో ఇది డే టైం ఫ్రేమ్లో మనకి ఎలాంటి సిగ్నల్ ఇక్కడ జనరేట్ చేయట్లేదు. బట్ ఇంట్రాడేలో చేయాలంటే మీరు ఎలా చేసుకోవచ్చు అంటే, సో మీరు ఇంట్రాడేలో 5 minutes ఆర్ 15 minutesని యూస్ చేసుకోవచ్చు. మనం 15 minutesలోకి జంప్ అవుతున్నాం. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, 11th నవంబర్న ప్రైస్ అనేది ఈ ఈ బ్లూ డాట్స్ని క్రాస్ చేసుకొని కిందకు వచ్చింది. ఓకేనా, ఓకే, సో నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడ ఉంటుంది అంటే, యాక్చువల్గా టార్గెట్ వచ్చేసి గ్రీన్ డాట్స్ అండ్ బ్లాక్ డాట్స్ మధ్యలోకి ఉంటుంది. ఓకేనా, ప్రైస్ ఈ లెవెల్కి రాగానే చూడండి, మీరు ఇక్కడ ఎంతసేపు కన్సాలిడేట్ అయిందో చూడండి. ఓకేనా, వన్స్ ఇక్కడ నుంచి ప్రైస్ కానీ ఫాల్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది సపోర్ట్గా తీసుకోలేక కానీ ఇక్కడ నుంచి ప్రైస్ కానీ ఫాల్ అయిపోతే ఓకేనా, నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ ఫామ్ చేస్తూ వస్తుంది నెక్స్ట్ సపోర్ట్ కోసం. ఇది డైనమిక్గా మూవ్ అవుతుంటుందండి. సో ఇవి అంటే ఇది కాన్స్టెంట్గా ఉండవు అనమాట. ఈ లైన్స్ అనేవి ప్రైస్తో పాటు మూవ్ అవుతుంటాయి. ప్రైస్ మూవ్ అయ్యే కొద్దీ ఈ లైన్స్ అనేవి ఇక్కడ ప్లాట్ అయింది కదా 60, అంటే ఇది ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉంది. నెక్స్ట్ బయింగ్ ఎక్కడ ఇచ్చింది మీకు, నెక్స్ట్ ఈ బ్లాక్ డాట్స్ అండ్ గ్రీన్ డాట్స్ ఎక్కడైతే ఫామ్ అయినాయో ఇక్కడ నుంచి బయింగ్ మూమెంట్ వచ్చింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీటిని క్రాస్ చేసుకొని ప్రైస్ కిందకి రాలేదు కాబట్టి స్టిల్ ఇది ఇంకా బయింగ్ మోడ్లోకే వెళ్తుంది. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్లను ఓపెన్ చేసి చూపిస్తాను. 15 minutesలోనే చూపిస్తాను చూడండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా 2000 points ఒకసారి కరప్ట్ అయింది. అవునా, ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇది ఇప్పుడు 3rd నవంబర్న ఇండికేట్ చేసింది. ఓకేనా, 3rd నవంబర్న ఫస్ట్ ఇండికేట్ చేసింది. ఓకే, ఇక్కడ చూస్తే మీకు బ్లూ కలర్ డాట్స్ అండ్ రెడ్ కలర్ డాట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవునా, వన్స్ ప్రైస్ వీటిని క్రాస్ చేసి పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు అక్కడ నుంచి చూడండి, మళ్ళీ అగైన్ వీటిని క్రాస్ చేయాలంటే అది ఎంతసేపు కన్సల్టేట్ అయిందో చూడండి. నేను 15 minutesలో టైం ఫ్రేమ్లో పెట్టినాను. అక్కడ నుంచి ప్రైస్ చూడండి ఎంత బాగా ఫాల్ అయిపోయిందో. ఓకేనా, సో ఈ జోన్స్ ఒక్కసారి ఫామ్ అయ్యాక వీటిని బ్రేక్ చేసి ప్రైస్ మూవ్ అవ్వాలంటే అది చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్గా ఫామ్ అవుతాయి ఇవి. ఓకేనా, సో రీసెంట్ ఫాల్ మనకి 28th వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 28th ఫాల్ అయినప్పుడు ప్రైస్ మధ్యలో ఎక్కడ కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. ఇక్కడ ఒకసారి హోల్డ్ చేసింది, నెక్స్ట్ అగైన్ అది బ్రేక్ అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ కూడా 40 లైన్ ఫామ్ అవ్వలేదు. ఈ డాటెడ్ లైన్, బ్లాక్ డాటెడ్ లైన్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా, సో ఇక్కడ ఎక్కడ ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం బయింగ్ మూమెంట్ చేసుకోవడానికి ఛాన్సే లేదనమాట. మనం ఫుల్ సెల్లింగ్ మోడ్లో ఉంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్లూ కలర్ డాటెడ్ లైన్ అనేది పైన ఉంది, గ్రీన్ కలర్ డాటెడ్ లైన్ ఉంది. ఓకేనా, ఈ రెండింటి మధ్యలోనే ప్రైస్ అనేది మూవ్ అవుతూ వచ్చింది. అదే మీరు 30 minutesలోకి వెళ్ళారనుకోండి,
మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ రిజల్టే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మనకు బయింగ్ మూమెంటే ఇవ్వలేదు. ఓకేనా, ముందుగానే ఈ రోజు మార్కెట్ నెక్స్ట్ కరెక్షన్ రాబోతుంది దీంట్లో అనేది మనకి ముందుగానే ఇది ఛాన్స్ చెప్పేసింది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అయిపోతుంది అనేది ముందుగానే మనకి అర్థమైపోయింది. మీరు 1 అవర్లోకి వెళ్ళినా కూడా మీకు సేమ్ రిజల్టే ఉంటుంది. ఇక్కడ చూడండి 1 అవర్లో మీకు క్లియర్గా మిగతా లోయర్ టైం ఫ్రేమ్లో మీకు చూస్తే మధ్యలో ఇంకా జోన్స్ పడ్డాయి కానివ్వండి. ఓకేనా, అంటే 40 ఇక్కడ బ్లాక్ డాటెడ్ లైన్స్ ఇట్లా ఫామ్ అయినాయి కానివ్వండి. 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు క్లియర్గా మీకు అది సెల్లింగ్ మొమెంటం ఇచ్చేసింది. క్లియర్ సెల్లింగ్ మొమెంటం ఇది. ఓకేనా, సో ఈ బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ అనేవి పైనుండి, రెడ్ కలర్ డాటెడ్ లైన్స్ అనేవి కింద ఉంటే ఇది హై ప్రాబిలిటీ సెటప్ అనమాట. ఓకేనా, హై ప్రాబిలిటీ సెల్లింగ్ సెటప్ ఇది. ఓకే, సో ఈ జోన్స్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ప్రైస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ జోన్స్ ఫామ్ అయ్యి ఇది క్రాస్ అయ్యాక నెక్స్ట్ ఇంకెక్కడ కూడా ప్రైస్ బయింగ్ మొమెంటంని ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఎక్కడ ఇచ్చిందంటే ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఒక్క మూమెంట్ కూడా రాలేదు. ఇక్కడ మీరు గమనిస్తే అగైన్ ఇక్కడ సెల్లింగ్ మూమెంట్ అగైన్ ఇచ్చింది మనకి. ఓకేనా, ఇక్కడ నుంచి రీట్రేస్ అయినప్పటికీ కూడా అగైన్ ఇక్కడ సెల్లింగ్ మూమెంట్ని ఇచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ప్రైస్ అగైన్ ఫాల్ అయిపోయింది. మీరు అదేవిధంగా నిఫ్టీలో కూడా చూడొచ్చు. మీరు ఏ ఇండెక్స్ అయినా తీసుకోండి, ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఫారెక్స్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీకు ఇది ఎక్కడైనా వర్క్ చేస్తుంది. ఓకేనా, సో రీసెంట్ టైమ్స్లో ఇక్కడ నుంచి నిఫ్టీ ఫాల్ అయిపోయింది. ఓకేనా, 28 కదా. సో చూడండి, వన్స్ బ్లూ కలర్ డాట్ లైన్స్ క్రాస్ చేసుకున్నాక అది ఫామ్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ గమనిస్తే గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ అండ్ బ్లాక్ కలర్ డాటెడ్ లైన్స్ ఫామ్ అయ్యాక ప్రైస్ దాని మీదకి వచ్చినాక చూడండి అగైన్ బయింగ్ మూమెంటం వచ్చింది. ఓకేనా, బయింగ్ మూమెంటం వచ్చి నెక్స్ట్ ఎప్పుడు సెల్లింగ్ మూమెంటం వచ్చింది, ఈ బ్లూ కలర్ డాట్స్ క్రాస్ చేశాకే సెల్లింగ్ మూమెంటం అనేది రావడం జరిగింది అనమాట. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎప్పుడైతే గ్రీన్ కలర్ డాట్స్ ఫస్ట్ మనం సెల్లింగ్ గురించి మాట్లాడదాం. సెల్లింగ్ మూమెంటం ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లా ఫామ్ అయినప్పుడు సెల్లింగ్ మూమెంటం అనమాట. ఇవి రెండు కూడా దగ్గరగా ఉండాలి. ఓకేనా, వీలైనంత దగ్గరగా ఉండాలి. అప్పుడు మనకి సెల్లింగ్ మూమెంటం వస్తుంది. ప్రైస్ ఇలా పైకి వెళ్ళి ఇలా కానీ ఫాల్ అయింది అనుకోండి, దీన్ని క్రాస్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా, ఇది ఏదైతే క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలి. ఈ స్వింగ్ ఏదైతే ఉంటుందో అది మన ఎస్ఎల్ అవుతుంది. ఓకే, అండ్ మన టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే నెక్స్ట్ మనకు ఆపోజిట్ జోన్లో లైక్ అవి గ్రీన్ డాట్స్ అవ్వచ్చు. ఓకేనా, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను చూడండి. లెట్స్ సపోజ్ ఇప్పుడు మనకి గ్రీన్ డాట్స్ అండ్ నెక్స్ట్ బ్లాక్ డాట్స్ ఉన్నాయి. ఓకే, సో మన టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ప్రైస్ ఫాల్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ లెవెల్ ఉంటుంది. అది 1:2 వస్తుందా, 1:7 వస్తుందా, 1:1 వస్తుందా అనేది మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ ఆపోజిట్లో జోన్స్ అనేవి ఫామ్ అవుతాయో అక్కడి నుంచి మనం రీట్రేస్ అవుతుంటే అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. డాటెడ్ లైన్స్ ఎలా వచ్చాయంటే అది నేను కోడ్ రాస్తే వచ్చాయండి. అదే నేను చెప్పాను ప్రీవియస్గా కూడా, మన గ్రూప్లో కూడా చెప్పాను. ఇది నేను క్రియేట్ చేసిన ఇండికేటర్ కాబట్టి అవి ఎలా వచ్చాయని నాకు మాత్రమే తెలుసు. సో నేను అది రివీల్ చేయట్లేదు, చేయను కూడా అని చెప్పాను మీకు. ఓకేనా, ఓకే, సో ఈ డాట్ ఇది సెల్లింగ్ సెటప్ అండి, ఇది బయింగ్ సెటప్ అనమాట. సింపుల్. ఓకేనా, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇది బ్లూ కలర్ డాటెడ్ లైన్స్, రెడ్ కలర్ డాటెడ్ లైన్స్ క్రాస్ చేసి కిందకు వస్తుంటే ప్రైస్ అనేది అప్పుడు మనకు అది సెల్లింగ్ సెటప్ అవుతుంది. కింద నుంచి బ్లాక్ కలర్ డాటెడ్ లైన్స్, గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ని క్రాస్ చేస్తూ ప్రైస్ కానీ పైకి వస్తే అది మనకి బయింగ్ సెటప్ అవుతుంది. ఓకేనా, సో మీరు చెప్పండి, మరిన్ని స్టాక్స్ నేను వెంటనే చెక్ చేస్తాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూసేసాము. యాక్చువల్గా నేను బిట్ కాయిన్లో కూడా ట్రేడ్ ప్లేస్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో బిట్ కాయిన్ ఫాలో అవుతుంది ప్రస్తుతానికి అయితే. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా రీసెంట్గా ఈరోజు ఫామ్ అయింది సెల్లింగ్ సెటప్ ఇది. సో ఇక్కడ మీరు లైవ్లో కూడా చూడొచ్చు. సెల్లింగ్ సెటప్ ఫామ్ అయ్యాక ఇక్కడ చూడండి మనకి ప్రైస్ ఎక్కడి నుంచి మూవ్ అయింది. అగైన్ ఇక్కడ బ్లాక్ డాటెడ్స్ ఫామ్ అయిన వెంటనే అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం ప్రారంభించింది. ఓకేనా, సో యాక్చువల్గా నేను 1 డే టైం ఫ్రేమ్లో ప్లేస్ చేస్తున్నాను ఆర్డర్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో 1 డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం ఇక్కడ వన్స్ ప్రైస్ ఇక్కడ దీన్ని క్రాస్ చేసి, అంటే పైనుంచి క్రాస్ చేసి కిందకి రాగానే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రైస్ అనేది ఫాల్ అయింది. యాక్చువల్ టార్గెట్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ వరకు టార్గెట్ సెట్ చేస్తుంది అనమాట. నేను టెస్ట్ చేస్తున్నాను దీన్ని. ఓకే,
అలాగే రిలయన్స్లో రీసెంట్గా మూవ్మెంట్ వచ్చింది. మరి ఆ మూవ్మెంట్ని మనం క్యాచ్ చేయగలమే లేదనేది కూడా మనం గమనిద్దాం. ఒకసారి వన్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్దామండి. సో మీరు వన్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ మీరు గమనించండి, రిలయన్స్లో ప్రైస్ అనేది కింద నుంచి ఈ బ్లాక్ డాటెడ్ లైన్స్, గ్రీన్ డాటెడ్ లైన్స్ని ఫామ్ చేశాక మీరు గమనిస్తే ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది చూడండి. నెక్స్ట్ ఆపోజిట్ జోన్స్ ఫామ్ అవుతున్నా వాటిని ప్రైస్ వాటిని కిందకి బ్రేక్ చేసి రాలేకపోతుంది. ఓకేనా, మీరు గమనించాలి. ఇక్కడ బ్లూ కలర్ డాట్స్ ఫామ్ అయ్యి బట్ ప్రైస్ అనేది దాని కిందకి రాలేదు. ఓకేనా, కిందకు వస్తేనే అప్పుడు మనం సెల్లింగ్ గురించి ఆలోచించాలి. బట్ అది సెల్లింగ్ రాలేదు కాబట్టి మనం స్టిల్ బయింగ్ మూమెంట్లోనే ఉండాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన జర్నీ? ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్, ఈ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ డాట్స్ లైన్స్ ని క్రాస్ చేసి ప్రైస్ మూమెంట్ పైకి వెళ్తుందో అప్పటి నుంచి, అంటే ఎక్కడి నుంచి, ఈ లెవెల్ నుంచి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ప్రైస్ ఈ లెవెల్కి అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ క్రాస్ అయింది, ఈ లెవెల్లో క్రాస్ అయింది. ఓకే, ఎక్కడ క్రాస్ అయింది? ఈ లెవెల్లో పైకి వచ్చింది, రెండింటిని దాటుకొని పైకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? ఎంట్రీ కూడా ప్రాపర్గా ఇక్కడే దొరుకుతుంది. మనకి ఏ లైన్ అయితే దగ్గర ఉంటుందో ఆ లైన్ టచ్ చేయకుండా అయితే ప్రైస్ పోదు పైకి. సో మనకి ఈ లైన్కి టచ్ అయితే అయింది. ఓకేనా, సో మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ లైన్ కాడ. ఓకే, అక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు కూడా మీకు అంతా టార్గెట్ లాగా వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా ఇది బయింగ్ మూమెంట్లో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మీరు వన్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూడొచ్చు కావాలంటే. సో వన్ డే టైం ఫ్రేమ్లో కూడా మీకు ఏం కనిపిస్తుందో చూడండి. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా కింద నుంచి ప్రైస్ అనేది ఈ బ్లాక్ డాటెడ్ లైన్స్ క్రాస్ చేసుకొని పైకి వెళ్తుంది. ఓకేనా, మీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉండాలి? ఈ లెవెల్లో. మనకు నెక్స్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ లెవెల్లో ఫామ్ అయింది. ఓకేనా, ఈ రెడ్ కలర్ డాటెడ్ లైన్ ఎక్కడైతే ఉందో అది మన టార్గెట్ జోన్ అవుతుంది. ఓకేనా, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా రీసెంట్ టైమ్స్లో నేను గమనించిన స్టాక్స్ చెప్తాను చూడండి. అదాని ఎంటర్ప్రైజెస్లోకి వెళ్దాం. సో వన్ డే టైం ఫ్రేమ్లో పెడుతున్నాను దీన్ని. సో రీసెంట్గా నేను గమనించింది ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి బ్లాక్ కలర్ డాట్స్, గ్రీన్ కలర్ డాట్స్ ఫామ్ అయ్యి, అవునా, వన్స్ కింద నుంచి ప్రైస్ అనేది వీటిని బ్రేక్ చేసుకొని పైకి వచ్చింది. ఓకేనా, ఈ రోజున క్రాస్ అయింది. ఇప్పుడు 29th క్రాస్ అయింది. అవునా, 29th క్రాస్ అయ్యాక మీకు నవంబర్ 1st మీకు ఎంట్రీ ఇచ్చింది. ఇది మీరు గమనిస్తే గ్రీన్ కలర్ డాట్స్కి ప్రైస్ అనేది మూవ్ అయింది అనమాట. ఓకేనా, ప్రైస్ మూవ్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఆపోజిట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ఈ లెవెల్లో ఫామ్ అయింది. అవునా, ఇక్కడ 1540 అండ్ 1658లో ఈ రెండు మన టార్గెట్స్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ చూస్తే రివర్సల్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా, దీన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయలేదు. ఓకేనా, దీన్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది కానీ బ్రేక్ చేసుకొని కిందకి రాలేదు. కాబట్టి మనం స్టిల్ మొమెంటంలోనే ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఫామ్ అయ్యాక ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అనేది రివర్స్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ నుంచి ఫామ్ అయిన ఈ గ్రీన్ కలర్, బ్లూ కలర్ డాట్స్ ఇక్కడ ఫామ్ అవ్వడం స్టార్ట్ చేసాయి. ఓకేనా, సో ఇవి బ్రేక్ చేయనంత వరకు ఈ ఆపోజిట్ జోన్ మీకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ అదాని ఎంటర్ప్రైజెస్లో ఇది మీకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో మీరు గమనించవచ్చు ఇక్కడ ఇది మీకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, యా, రియల్ టైంలో నేను యూజ్ చేస్తున్నానండి. యూజ్ చేయకుండా మీకు కూడా చెప్పడానికి లేదు కాబట్టి స్టిల్ నేను టెస్టింగ్ చేస్తున్నాను. సో రీసెంట్గా నేను ఐఎక్స్లో ట్రేడ్ చేశాను. సో చూపిస్తాను. సో రీసెంట్గా దీన్ని తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు ట్రేడ్స్ అయితే ప్లేస్ చేస్తున్నాం మేము. ఓకేనా, సో రీసెంట్గా నేను ఐఎక్స్లో ట్రేడ్ చేసినప్పుడు ప్రైస్ అరౌండ్ నేను ఈ లెవెల్లో తీసుకున్నాను అనమాట. 1 hour చార్ట్లోకి వెళ్తే 1 hour చార్ట్ అనాలిసిస్ని బేస్ చేసుకొని నేను ఈ బయింగ్ అయితే చేశాను. ఓకే, సో ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి క్రాస్ అయిందో ఈ రోజునే అనుకుంటాను, నియర్లీ నేను 715 లెవెల్లో అయితే బై చేశాను. ఓకే, సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో నేను మళ్ళీ యూస్ చేస్తున్నానా లేదా అనేది మీకు డౌట్ అయితే. ఓకే, సో నేను యూస్ చేయకుండా అయితే మీకు చెప్పడానికి లేదు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఐఎక్స్ కదా, 715 లెవెల్స్లో నేను బై చేయడం జరిగింది అండ్ ఇప్పుడు 10%, నియర్లీ 10% ప్రాఫిట్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, ప్రైస్ ఎక్కడ ఉంది? 793లో ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఐఎక్స్లోకి వెళ్దాం. సో ఈ లెవెల్లో నేను బై చేయడం జరిగింది. బై చేసిన తర్వాత ఇక ఎక్కడా కూడా ప్రైస్ అనేది ఫాలో అవ్వకుండా, అంటే ఈ జోన్స్ బ్రేక్ చేయకుండా ఇక్కడే ఉంది. ఓకేనా, ఇంకా ఇది మొమెంటం తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ జోన్స్ బ్రేక్ చేసి కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఇంకెక్కడ కూడా సెల్లింగ్ సెటప్ అనేది రావలేదన్నమాట. ఓకేనా,
కాబట్టి మనం దీన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. అదే మీరు 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళారనుకోండి, 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకేనా, దాన్ని క్రాస్ చేసి కిందకి రాకుండా దాన్ని బేస్ చేసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి స్టిల్ ఇంకా దీనికి మొమెంటం ఉందన్నమాట. నేను దీన్ని నియర్లీ 900 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రీవియస్ స్వింగ్ వరకు. ఓకే, సో మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్తే మీరు బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ ఫాల్ అయిన తర్వాత అది ఎక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది మీకు తెలుసా? సో రీసెంట్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ సెల్లింగ్ సెటప్ దగ్గరకు వచ్చేసి అది సపోర్ట్ తీసుకొని మరలా వెంటనే పైకి వెళ్ళిపోయింది. గమనించారా? ఇక్కడ నుంచి ఫాలో అవుతూ వచ్చి ఈ జోన్ బ్రేక్ చేయడానికి చూడండి, మరలా వచ్చింది అది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇప్పుడు 29th అక్టోబర్న ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది ప్రైస్. ఓకేనా, అంత స్ట్రాంగ్గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా ఉంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఓకే, ప్రైస్ ఈ జోన్స్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడుతుందండి, అది మాత్రం చెప్పగలను నేను. మీరు సో ఎవరో వీళ్ళు అన్నోన్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో యూస్ఫుల్ కామెంట్స్, మీకు ఏదైనా స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న స్టాక్స్ ఏవైనా ఉన్నా కూడా చెప్పండి. సో నేను వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసి వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయని చెప్తాను. అండ్ ఓకే, సో రీసెంట్గా ఇంకొక ట్రేడ్ కూడా గమనించాం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా, సో దాన్ని కూడా చూపిస్తాను. ఇండియా బుల్స్ ఇది స్ట్రాటజీ కాదండి ఆదిత్య గారు, ఇది స్ట్రాటజీ కాదు, ఇది ఒక ఇండికేటర్, నేను క్రియేట్ చేసుకున్న ఇండికేటర్ ఇది. సో ఇది స్ట్రాటజీ కాదు. ఓకే, సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి నేను రీసెంట్ టైమ్స్లో నేను గమనించి చెప్తాను చూడండి. సెల్లింగ్ సెటప్ ఇక్కడ ఫామ్ అయింది. వన్స్ ఈ ప్రైస్ అనేది పైకి వెళ్ళి ఆ జోన్స్ని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చింది. నెక్స్ట్ మనకి ఆపోజిట్ జోన్ ఎక్కడ ఉంది, ఈ లెవెల్లో ఉంది. అవునా, సో వెంటనే మనకి ప్రైస్ అక్కడి నుంచి ఫాలో అవుతూ అగైన్ ఇక్కడికి వచ్చాకే మరలా బయింగ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. ఇది బాలాజీ గారు, ఇది మిషన్ లెర్నింగ్ సంబంధించింది కాదు, ఇది పైనస్ స్క్రిప్ట్ అని ఉంటుంది కదా, ట్రేడింగ్ వ్యూలో పైనస్ స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఎడిట్ చేసింది. ఓకేనా, అగైన్ ఇక్కడ సెల్లింగ్ మూమెంటం వచ్చింది ఇక్కడ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. సో ఇది ఇంకా సెల్లింగ్ మూమెంట్కి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచే బయింగ్ వచ్చింది, గమనించాలి. ఎక్కడైతే సెల్లింగ్ స్టార్ట్ అయిందో దాని ఆపోజిట్ జోన్ వరకు మనకి టార్గెట్ అనమాట. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ హై అవుతుంది. ఓకే, మన టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్. ఒకవేళ మధ్యలో ఇట్లా జోన్స్ కానీ ఫామ్ అయితే ఆ లెవెల్లోనే మనం అక్కడి నుంచి ప్రైస్ ఒకవేళ రివర్స్ మూమెంటం తీసుకుంటే అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 1:2 కంటే కూడా ఎక్కువే దొరుకుతుంది కొన్నిసార్లు, బట్ కొన్నిసార్లు ఏంటంటే 1:1 దగ్గర ఆగిపోద్ది. ఓకేనా, సో అది గమనించాలి. సో ఎప్పుడు కూడా ఈ ఇంకా నేను టెస్ట్ చేస్తున్నాను అండి, ఇది ఫర్ సేల్ కాదు, నేను ఇంకా టెస్ట్ చేస్తున్నాను. బట్ మీరు ఏదైనా దీంట్లో అంటే నేను కోడ్ రాసుకున్నాను కాబట్టి నాకు అన్ని పాజిటివ్గా కనిపించవచ్చు. మీరు ఇంకేదైనా అబ్జర్వ్ చేస్తే చెప్తారనేసే నేను ఇట్లా అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని, అందుకే లైవ్ కండక్ట్ చేస్తాను. మీకు ఏదైనా దీంట్లో డిఫికల్టీ అనిపిస్తే దాన్ని చెప్తారు అంటే సో నేను ఇంకా దీన్ని ఏదైనా మాడిఫై చేసుకోగలనా అనేది, అందుకోసమే నేను ఈ లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాను, అంతేగాని ఇది మీకు అమ్మడానికి కాదు. ఓకే, అండ్ నేను మీకు మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాటిని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఓకే సార్, క్యూకి మోడ్ ఇండికేటర్ యూస్ చేయడం బెస్ట్ అయినా? అసలు అదేంటో కూడా నాకు తెలియదండి, సారీ. మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ ట్రేడ్స్ని కూడా గమనిద్దామండి. ఒకసారి మనం ఇండిసెస్ ట్రేడ్స్ని గమనిస్తే, లైక్ ఇండిసెస్ ట్రేడ్స్ అంటే ఎప్పుడు ఏ బ్యాంక్స్ పడతాయి అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. సో రీసెంట్గా పిఎస్యు బ్యాంక్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో కరెక్ట్ అయినాయి. సో ఈ రోజున ఇది బ్రేక్ చేసింది, ఇప్పుడు 11th నవంబర్న. ఓకేనా, 11th నవంబర్న పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అనేది బ్రేక్ అయింది, సెల్లింగ్ ప్రెజర్కి వచ్చింది అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం ఈ పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం చెక్ చేస్తే, పిఎస్యు బ్యాంక్స్కి ఒకసారి మనం వెళ్దాం. సో పిఎస్యు బ్యాంక్స్లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది 11th నవంబర్న, నెక్స్ట్ డే. ఓకేనా, సో పిఎస్యు బ్యాంక్ లిస్ట్లో మనకి ఎస్బీఐ ఉంది. సో ఎస్బీఐని గమనిస్తే మీరు చూస్తే నెక్స్ట్ డే మీకు ఫాల్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, 550 నుంచి 500 లెవెల్ వరకు, నియర్లీ 502 వరకు ప్రైస్ రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కెనరా బ్యాంకు. ఓకేనా,
సో కెనరా బ్యాంక్ కూడా ఆ రోజున ఫాలో అవడం జరిగింది. ఓకే, సో ఇట్లాగా మనం అంటే వాటి ఇండెక్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇండియన్ బ్యాంక్లో జోన్ ఇక్కడ ఫామ్ అయిందండి, అవునా, బయింగ్ జోన్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ జోన్ బ్రేక్ చేసుకొని జోన్ సపోర్ట్గా చేసుకొని ప్రైస్ అనేది మొమెంటం తీసుకుంది. ఓకేనా, స్టిల్ ఈ మొమెంటం కంటిన్యూ అవుతూ ఇక్కడ వరకు వెళ్ళింది. ఈ జోన్స్ బ్రేక్ చేసుకొని కిందకి రావడానికి ప్రైస్ ట్రై చేసినా అది అంటే మీరు ట్రేడ్ చేసే క్యాండిల్ కూడా ఇట్లా స్మాల్ డోజీ క్యాండిల్స్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, బ్రేక్ చేసే క్యాండిల్ కూడా సాలిడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఓకేనా, ఫుల్ డ్రాప్ క్యాండిల్ అయి ఉండాలి, బేస్ క్యాండిల్స్ లాగా ఫామ్ అవ్వకూడదు. ఇవి చూడండి ఇక్కడ ఎంత మొమెంటం వచ్చిందో, ఈ లెవెల్లో స్టార్ట్ అయితే ప్రైస్ అనేది ఇక్కడ మీకు ఇందాక కూడా చెప్పాను, బ్లాక్ డాటెడ్ లైన్స్, గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ ఫామ్ అయ్యి ప్రైస్ కానీ అక్కడి నుంచి మూవ్ అయిందంటే, ఓకేనా, సో మనకు ఆపోజిట్ జోన్ ఇక్కడ ఫస్ట్ లో ఫామ్ అయింది, బట్ ఇక్కడ కూడా సెల్లింగ్ మొమెంటం రాలేదు. నెక్స్ట్ ఇక్కడ ట్రై చేసింది, బట్ ఇవన్నీ బేస్ క్యాండిల్స్, ఇక్కడ మనం తీసుకోవడానికి లేదనమాట సెల్లింగ్ సెటప్ ని. సో ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోయింది. ఓకేనా, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, మనం ఇండెక్స్ ట్రేడ్స్ గమనిస్తున్నాము. సో చూడండి పిఎస్యు బ్యాంక్స్ యొక్క ఇండెక్స్ అనేది 11th నవంబర్న సెల్లింగ్కి వచ్చింది అనమాట. సో ఆ రోజు నుంచి కూడా మనకి ఈ బ్యాంక్స్ అన్ని నెక్స్ట్ డే ఇప్పుడు 12th నవంబర్ అనేది ఈ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా పడడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఓకే, అన్ని కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఓకేనా, సో ఇలాగా ఇండెక్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో మనం అయితే ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గా ఐటీలో ఎక్కువ కరెక్షన్ రావడం జరిగింది, మీరు గమనించే ఉంటారు. సో ఐటీ ఒకసారి నేను ఎప్పుడు వచ్చింది చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ గమనించండి, ఇక్కడ బ్రేక్ అయింది, అవునా, ఈ జోన్ అనేది బ్రేక్ అయింది. వన్స్ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడు 21st అక్టోబర్న జోన్ బ్రేక్ అయింది, ఐటీ సెక్టర్ ఇండెక్స్ బ్రేక్ అయింది అనమాట, సెల్లింగ్కి వచ్చింది. సో 21st అక్టోబర్ నుంచి మనం ఒక్కొక్క స్టాక్ని గమనిద్దాం. 21st అక్టోబర్ ఇక్కడ చూడండి ఈ రోజున జరిగింది. నెక్స్ట్ 2 days టెక్ మహేంద్ర వచ్చేసి సెల్లింగ్లోనే ఉంది, ప్యూర్ సెల్లింగ్లోకి వెళ్ళింది, అవునా. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్లో నుంచి హెచ్సిఎల్ టెక్ చూస్తే అది ఆల్రెడీ ప్యూర్ సెల్లింగ్లోనే ఉంది. ఇక్కడ నుంచి 21st అక్టోబర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మొత్తం సెల్లింగ్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్ఫోసిస్ గమనిస్తే ఇన్ఫోసిస్ ఐటీ ఇండెక్స్ రెండు సేమ్ లాగే ప్లాట్ అయినాయి, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఐటీ వెయిటేజ్లో ఇన్ఫోసిస్ ఎక్కువ కాబట్టి మనకి సేమ్ అదే విధంగా ప్లాట్ అయింది అనుకోవచ్చు, నేను అలా అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ గమనిస్తే ప్యూర్గా మనకి అదే ఫార్మాట్లో మనకి సెల్లింగ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఆపోజిట్ జోన్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అది మన టార్గెట్ అనమాట. సో ఇది మీకు 1:2 కంటే ఎక్కువే వచ్చి ఉండొచ్చు. ఓకేనా, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఓకే, సో అప్పటి వరకు ఈ జోన్స్ ఫామ్ అయినంత వరకు మనం సైలెంట్గా ఉండడం మంచిది అనమాట. ఓకేనా, ఒకవేళ జోన్స్ ఫామ్ అయినా అది ఎటువైపు సపోర్ట్ చేస్తుంది, బయింగ్ సపోర్ట్ చేస్తుందా, సెల్లింగ్ సపోర్ట్ చేస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ దిస్ ఇండికేటర్, ఆల్రెడీ చెప్పానండి, పైనెట్ స్క్రిప్ట్. ఇది పైనెట్ స్క్రిప్ట్ అని ఒక స్క్రిప్టింగ్ ఉంటుంది ట్రేడింగ్ వ్యూకి సంబంధించి. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇది క్రియేట్ చేశాను అనమాట నేనైతే. ఓకేనా, సో టీసీఎస్లో కూడా గమనించవచ్చు మీరు. ఆల్రెడీ నేను మా అన్న వాళ్ళకి చెప్పాను, అంటే మా సీనియర్ల వాళ్ళకి. సో వాళ్ళు అడిగారు అనమాట ఏ లెవెల్లో ఇది సస్టైన్ అవ్వచ్చు అని. నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను లైన్స్ని, ఎందుకంటే ఇక్కడ జోన్ ఫామ్ అయింది. నెక్స్ట్ డాటెడ్ లైన్స్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది ఇంకా పైనే ఉంది. బట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నుంచి ప్రైస్ అనేది ₹1 కూడా కిందకి వెళ్ళకుండానే పైకి వెళ్ళింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనిస్తే సెల్లింగ్ సెటప్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకేనా, సెల్లింగ్ సెటప్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ప్రైస్ అనేది చూడండి, ఇది ఎప్పుడు జరిగింది, 8th జరిగింది. ఓకేనా, ఇది చాలా రోజులు అయిపోయింది. బట్ ఇండెక్స్ ఎప్పుడు సెల్లింగ్లోకి వచ్చింది, 21st అక్టోబర్. ఆ రోజు నుంచి మళ్ళీ టీసీఎస్ అనేది సెల్లింగ్ రావడమే జరిగింది, అంతేగాని బయింగ్ పోలేదన్నమాట. ఓకేనా, విప్రోని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 21st అక్టోబర్ నుంచి 21st అక్టోబర్. ఓకే, సో ఇది కదా 21st అక్టోబర్. నెక్స్ట్ డే నుంచి సెల్లింగ్లోకి వచ్చింది. సో ఈ లెవెల్కి రాగానే చూడండి ప్రైస్ అనేది మీరు గమనిస్తే ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండానే పైకి పోతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది అన్నమాట. కరెంట్ లెవెల్ మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. ఇది విప్రో, అది మీ రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసుకోండి ఆర్డర్స్ అనేవి. ఓకేనా, సో నేను చెప్పానని కాకుండా నేనే ఇది ఫాలో అవుతున్నాను కాబట్టి ఇది నాకు బయింగ్ మొమెంటం అనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు అదే ఒకవేళ ఇది మీరు తీసుకున్న తర్వాత లాస్ వస్తే దానికి నేను ఎలాంటి బాధ్యత కాదు.
నేను ఇది ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఇలా ట్రేడ్స్ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది నా ఎంట్రీగా కన్సిడర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఈ లెవెల్లో ఉంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓఎఫ్ఎస్ఎస్ కూడా ఉంది. సో ఓఎఫ్ఎస్ఎస్ కూడా మీరు గమనిస్తే 21 తర్వాత నుంచి సెల్లింగ్ వచ్చేసింది, పూర్తిగా సెల్లింగ్లో ఉంది ఇది. ఓకేనా? ఇట్లా ప్రతిది కూడా మనకి ఇక్కడ కూడా చూడొచ్చు 21st నుంచి మనకి మైండ్ ట్రీ అనేది సెల్లింగ్ వచ్చి నెక్స్ట్ ఇక్కడెక్కడే కన్సాలిడేట్ అయింది, కానీ పైకి వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఓకేనా? సో ఇట్లా ఇండెక్స్ని బేస్ చేసుకొని కూడా మీరు ఈ ఆర్డర్స్ని అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో మనం టెక్ మహీంద్రా ఒకరోజు ముందుగా ఒక మంచి సెటప్ ఇచ్చింది, సెల్లింగ్ సెటప్. సో అది 1 అవర్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఓకే, సో 1 అవర్లోకి వెళ్తున్నాం మనం. సో 1 అవర్లో ఇక్కడ గమనిస్తే 10th నవంబర్న ఈవినింగ్ 3:30 అప్పుడు 3:20 ఆ టైంలో ఈ జోన్స్ అనేవి బ్రేక్ అయ్యాయి. ఓకేనా? నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అగైన్ ఈ జోన్ వరకు వచ్చి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ టార్గెట్ ఉంది, బట్ ఇక్కడ నుంచి ఫామ్ అయినాయి అనమాట జోన్. ఓకేనా? ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ 11th నవంబర్న ప్రైస్ అనేది క్రాస్ చేసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా? సో ఇది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లింగ్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ మొమెంటం వచ్చింది అనమాట. సో మీరు ఇప్పుడు 2 వేలో మీరు ట్రేడ్ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో ఇది గమనిస్తే ఇక్కడ నుంచి ఇది మీ స్టాప్ లాస్ అనుకుంటే ఇక్కడ వరకు మీకు టార్గెట్ వచ్చింది. అవునా? ఓకే, సో నెక్స్ట్ ఈ మూమెంట్ నుంచి మీకు బయింగ్ మొమెంటం వస్తుంది. ఓకేనా? సో బయింగ్ మొమెంటం వచ్చింది ఇక్కడ నుంచి. సో మీరు ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ ప్లేస్ చేసుకున్నా కూడా, దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకున్నా కూడా, ఇది ఒక మంచి రివార్డ్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఈ స్టాక్ని ఒక్కసారి మీ ఏ స్టాక్లో అయినా కూడా మీరు ఇది ట్రేడ్ చేయొచ్చు అండి. అంటే ఇది కొన్నిటికే వర్క్ అవుతుంది అని ఏం లేదు, మీరు ఇంకా కావాలంటే 30 minutesలోకి వెళ్ళి కూడా చూడొచ్చు. సో మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో సేమ్ కన్ఫర్మేషన్ వస్తుందంటే అది హై ప్రాబిలిటీ సెటప్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా అది ప్యూర్ సెల్లింగ్లోకి వెళ్ళిపోద్ది. సో రీసెంట్ టైమ్స్లో మొన్న ఒకసారి నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ అయింది. అవునా? ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. సో అవి మనకి ముందుగానే తెలిసిపోతాయి అనమాట, ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఈ రోజున ఇప్పుడు 10th నవంబర్న ఓకేనా, ఇక్కడ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి, ఓకే, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి చిన్నగా ప్రైస్ అనేది మూవ్ అయ్యి ఇక్కడ గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ అండ్ బ్లాక్ కలర్ డాటెడ్ లైన్స్ ఫామ్ అయ్యాక వాటిని బేస్ చేసుకొని ప్రైస్ మూమెంటం తీసుకుంది. అవునా? తీసుకున్నాక ఈవినింగ్ టైంలో లాస్ట్ 1 అవర్లో మనకి సెల్లింగ్ మూమెంటం వచ్చేసింది అనమాట. ఓకేనా? సో ఈ ట్రేడ్ నేను రియల్ టైంలో ప్లేస్ చేశానండి ఆ రోజు, నెక్స్ట్ రోజు ఎక్స్పైరీ 11th ఎక్స్పైరీ. ఓకే, సో ఇది నాకు అర్థమైపోయింది, ఇది సెల్లింగ్ వెళ్తుందని. ఓకేనా? ఈరోజు నేను ట్రేడ్ చేశాను. ఓకే, సో మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం ఈవినింగ్ టైంలో. ఓకే, సో నెక్స్ట్ డే ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నియర్లీ 17,800 వరకు, ఈ లెవెల్ వరకు మనకి ప్రైస్ రావడం జరిగింది. మళ్ళీ బయింగ్ మొమెంటం ఇదే రోజున ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి గమనిస్తే మీరు ఈవినింగ్ టైంలో ప్రైస్ అనేది మూవ్ అయింది. ఓకే, ప్రైస్ బ్లాక్ డాటెడ్ లైన్స్ గ్రీన్ డాటెడ్ లైన్స్ బేస్ చేసుకొని ప్రైస్ కింద నుంచి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ పైకి వెళ్ళిందంటే దీని అర్థం ఏంటి, ఇది బయింగ్ మూమెంట్లోకి వెళ్తుందని. అవునా? సో బయింగ్ మూమెంట్లోకి వెళ్తున్నప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీస్ని వెతకాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన బ్లూ కలర్ డాటెడ్ లైన్స్ ఇక్కడ ఫామ్ అవడం స్టార్ట్ చేసింది అనమాట, బట్ ఇక్కడ రెడ్ కలర్ డాటెడ్ లైన్స్ చాలా దూరం ఉంది. సో వెంటనే ఇదేం చేసింది, దీన్ని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళిపోయి దీన్నే సపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పైకి ప్రైస్ అనేది పైకి మూవ్ అయింది అనమాట. ఓకే, మధ్యలో ఎక్కడ కూడా జోన్స్ ఫామ్ అవ్వడం జరగలేదు. ఇక్కడ రెడ్ కలర్ డాటెడ్ లైన్స్ ఫామ్ అయినప్పుడు కూడా ప్రైస్ అనేది దాన్ని క్రాస్ చేసి కిందకి రావట్లేదు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ప్రైస్ అనేది కిందకి రాలేదు. ఓకేనా? సో ఇది ఒక మంచి బయింగ్ మొమెంటం అనమాట. అలాగే దాని ముందు రోజు కూడా ఇది ఒక మంచి సెల్లింగ్ మొమెంటం. ఓకేనా? సో దీన్ని మీరు 5 minutesలో 1 minute కూడా వాడుకోవచ్చు, బట్ 1 minute అయితే మళ్ళీ క్లమ్జీగా ఉంటుంది. 5 minute ఇంట్రాడే కోసం అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు, ప్రైస్ గ్యాప్ అప్ అయిందా, నెక్స్ట్ ఫాలో అవుతూ ఇక్కడ గమనిస్తే యాక్చువల్గా మీరు ఏమనుకోవచ్చు, గ్యాప్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు రావచ్చు అనుకోవచ్చు. అవునా? బట్ ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని బేస్ చేసుకునే ప్రైస్ అనేది మూమెంటం తీసుకుంది. ఓకేనా?
ఈ బ్లాక్ కలర్ డాటెడ్ లైన్స్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది మొమెంటం తీసుకుంది. మొమెంటం తీసుకొని ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? సో ఇట్లా అండ్ మీరు 15 మినిట్స్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి. సో మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ తెలుసుంటే వాటిని యూస్ చేసుకొని మరింత మనం క్యాష్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యూస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ కూడా గమనించవచ్చు. నెక్స్ట్ 11th నవంబర్న ఒక మంచి బయింగ్ మొమెంటం వచ్చింది. అక్కడి నుంచి జోన్ బ్రేక్ చేసుకొని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ దీన్నే సపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళింది. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, సో నాకు తెలిసినంత వరకు చాలా మంచి ఇండికేటర్. నేను స్టిల్ టెస్టింగ్ చేస్తున్నాను దీన్ని. సో వన్స్ మీకు టెస్ట్ చేశాక దీన్ని మరింత ఎక్కువ దీని నుంచి గెట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మీ అందరికీ హెల్ప్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లైవ్లో ఒక్కరే ఉన్నారు అనుకుంటా. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా స్టాక్ సంబంధించి డేటా కావాలంటే. ఓకే, లేదంటే ఇక్కడతో మనం లైవ్ని క్లోజ్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ జస్ట్ ఇది ఒక టెస్టింగ్ లైవ్ ఇండికేటర్ ఉంటాయి. యాక్చువల్గా దీన్ని మీరు సజెషన్స్ ఏమైనా చెప్తారనేసి దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, సో మీకు ఏ డౌట్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఎలాగో క్లోజ్ చేసి నేను కూడా లీవ్ తీసుకుంటాను. ఓకే, ఎనీ డౌట్స్ మీకు ఏదైనా మీరు ఏదైనా స్టాక్ గురించి అడగాలనుకుంటే అడగొచ్చు. సో నేను దానికి ఆన్సర్ చేస్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది ఇండికేటర్ గురించి అయితే. సో దీని గురించి మీకు ఏదైనా డౌట్స్